హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ముడిపడని వీడని బంధం పార్ట్ 62. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్. బాబుని అందంగా రెడీ చేసింది. చుట్టుపక్కల వాళ్ళందరినీ వాయినాలకు పిలుస్తారు. వాళ్ళు రావడానికి టైం ఉండడంతో పూజ టైంకి మా చెల్లెల్ని పిలుచుకురానా అని అడిగింది మెల్లిగా కస్తూరిని కావ్య. ఆ మాట వినగానే వసుధకి కోపం వస్తుంది. కానీ కంట్రోల్ చేసుకొని పూజ రోజు కావ్యని బాధ పెట్టడం ఇష్టం లేక వెళ్ళి అత్తయ్యని అడుగు అంటుంది కస్తూరి వసుధ. మెల్లిగా వెళ్ళి శాంతమ్మని అడుగుతుంది కావ్య. వెళ్ళి తీసుకురా వెళ్ళు, మేమేం పాపాత్ములం కాము దానిలాగా. ఇంట్లో పూజ జరుగుతున్నప్పుడు అందరూ ఒకటే కదా. ఇప్పుడు అది మన ఇంట్లోనే ఉంటుంది, పిలవకపోతే ఎలా? కాస్త తలస్నానం చేసి తగలడమను అంటుంది శాంతమ్మ. దాంతో కావ్య హ్యాపీ అయిపోయి చెల్లెల్ని పిలవడానికి హౌస్కి వెళ్తుంది. ఏంటత్తయ్య మీరు? ఆ అమ్మాయి రావడం మాకు ఇష్టం లేదు. కావ్య బాధపడుతుందని నీ మీద వేశాము, మీరు వద్దంటారని. కానీ మీరే పిలుచుకురమ్మంటున్నారు, మాకేం నచ్చలేదు అంటుంది వసుధ. నేను మీకు అత్తనే, మీతో చెప్పించుకుంటానా? అది రాని. మన ఇంట్లో కోడలు ఎలా ఉండాలో, మనం మన కోడల్ని ఎంత ప్రేమగా చూసుకుంటున్నామో దానికి తెలియాలి. పుట్టాక పొద్దున్నే లేచి ముఖానికింత లిప్స్టిక్ పూసుకొని ఫోన్ పట్టుకుంటే సంసారాలు సాగవని, ఇలా బతకాలని దానికి అనిపించాలి. ఇంత మంచి ఇల్లు, ఇంత మంచి సంసారం నేను వదులుకున్నానా అని అది బాధపడాలి. మన సంతోషం చూసి అది కాలిపోవాలి. అందుకే రమ్మన్నాను అంటుంది శాంతమ్మ. అది కూడా నిజమే అని కస్తూరి వసుధ అనుకొని మిగతా పనులు చూసుకుంటారు. నేనా? అక్కడికెందుకక్క? మళ్ళీ వాళ్ళకి కోపం వస్తుంది అంటుంది సాహితి. అదేం కాదు, నేను వాళ్ళ పర్మిషన్ తీసుకొని వచ్చాను. నా మాట కాదని వాళ్ళు నిన్ను ఒక్క మాట కూడా అనరు. పూజకే కదా పిలుస్తున్నది. అన్నీ సవ్యంగా జరిగి నువ్వు మీ ఇంటికి వెళ్ళాక ఇదే పూజ నువ్వు చేస్తానని అమ్మవారికి మొక్కుకో అంది కావ్య. సరే అక్క అంటుంది సాహితి. మరి వెళ్ళి తలస్నానం చేసిరా, అరగంటలో పూజ అని చెప్పి వచ్చేస్తుంది కావ్య. పూజ టైంకి అందరూ వస్తారు. అది ఆడవాళ్ళ పూజ కావడంతో అందరూ కామ్గా హాల్లో కూర్చుంటారు, ఒక పక్కన ఆ బాబుతో ఆడుకుంటూ. సాహితి రావడానికి లోపలికి చాలా ఇబ్బంది పడుతుంది. అందరూ హాల్లో ఉండడంతో ఆ తర్వాత మెయిన్ డోర్ నుంచి కాకుండా కిచెన్ డోర్ నుంచి లోపలికి వస్తుంది. తను రాగానే మంగమ్మకి చెప్పి ఉంచడంతో రామ్మ అని పిలిచి ఒక చోట కూర్చోబెడుతుంది సాహితిని. వచ్చిన వాళ్ళందరూ ఈ అమ్మాయి ఎవరు కొత్తగా కనిపిస్తుంది అని అడుగుతారు. దానికి శాంతమ్మ మా మనవరాలి చెల్లెలు ఊరి నుంచి వచ్చింది అని చెప్తుంది. అప్పుడే పూజారి రావడంతో కలశం రెడీ చేసుకున్న కావ్య పూజపై కూర్చుంటుంది. మంత్రాలు చదువుతూ పూజని బ్రహ్మాండంగా జరిపిస్తాడు పూజారి. పూజ జరుగుతున్నంతప్పుడు అందరు మగవాళ్ళు కూడా వచ్చి పూజని చూస్తూ ఉంటారు. కళ్యాణ్ ఒక పక్కన నిలబడతాడు, గ్రీన్ కలర్ శారీలో మెరిసిపోతున్న కావ్యని చూస్తూ. శాంతమ్మ తన నగలన్నీ ఇవ్వడంతో పట్టు చీర, బంగారు నగలతో తనే మహాలక్ష్మిలా కనిపిస్తుంది. అరవింద్, క్రాంతి 2 కెమెరాలు తీసుకుని పూజ మూమెంట్స్ ఇంకా ఫ్యామిలీ, మరీ ముఖ్యంగా బాబుని కెమెరాలో బంధిస్తూ ఉంటారు. పూజ కంప్లీట్ అవ్వగానే ముందుగా అమ్మవారికి హారతి ఇవ్వమ్మా అని చెప్తాడు పూజారి. హారతి ఇవ్వడానికి వసుధ, కస్తూరి, అనుతో పాటు కొంతమంది ముత్తైదుల్ని పిలిచి హారతి ఇస్తూ పాట పాడుతుంది కావ్య. ఇలాంటి కోడలు ఉంటే చాలు, ఆ ఇంట్లో ప్రతిరోజు పండగే లాగే ఉంటుంది అంటుంది ఒక ఆవిడ. అవును, మా ఇంట్లో ఉందమ్మా. పొద్దున 10 దాకా లేవదు, లేచిన బెడ్ కాఫీ తాగందే బెడ్డు దిగదు. లక్షల కట్నం తెచ్చామంటారు కానీ ఎక్కడ లేని టెక్కు చూపిస్తారు అంటుంది ఒక ఆవిడ.
వాళ్ళ మాటలు విన్న సాహితి పరోక్షంగా తననే అంటున్నట్టుగా అనిపిస్తుంది. మా మనవరాలు అలాంటిది కాదమ్మా. ఇంట్లో ఎంతమంది పని వాళ్ళు ఉన్నా తను చెయ్యకపోయినా పర్వాలేదు. అన్ని పనులు తనే చూసుకుంటుంది. మీరు చూస్తున్నారు కదా, తను వచ్చాక మా ఇంటికి కళ మారిపోయింది అంటుంది శాంతమ్మ. అంతే కదమ్మా! పుణ్యం కొద్దీ పురుషులు, దానం కొద్దీ బిడ్డలు అంటారు. ఇలాంటి కోడలు దొరకాలంటే అదృష్టం ఉండాలి అంటుంది కోడలితో బాధపడుతున్న ఒక అత్త. నేను అక్కలాగా ఎందుకు లేను అని ఒక క్షణం అనుకోకుండా ఉండలేకపోయింది సాహితి. ఫైనలీ అందరికీ వాయినాలు ఇచ్చేసి ఆశీర్వాదాలు తీసుకుంది. కావ్యను ఆశీర్వదించి భోజనాలు చేసి మరీ వెళ్తారు అందరూ. ఇంట్లో పెద్దవాళ్ళందరికీ హారతి ప్రసాదాలు ఇచ్చి వారి దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకుంది కావ్య. అందరూ కలిసి హ్యాపీగా డిన్నర్ చేస్తారు. సురేంద్ర బాబు తనతో పాటు తీసుకెళ్లడంతో సాహితిని పంపించేసి నీరసంగా తన రూంలోకి వెళ్తుంది కావ్య. కళ్యాణ్ లాబీలో వర్క్ చేసుకుంటూ ఉంటాడు. అయిపోయిందా మేడం వర్క్ అని అడుగుతాడు కావ్యని చూసి. అయిపోయింది, బట్ చాలా నీరసంగా ఉంది అంటుంది కావ్య. దేవుడు పూజ చేయమన్నాడు, ఉపవాసం పేరుతో కడుపు మార్చుకోమని చెప్పలేదు కదా అంటాడు కళ్యాణ్. అది కాదు కళ్యాణ్, ఫాస్టింగ్ ఉన్నంతసేపు ఏమీ అనిపించదు, యాక్టివ్ గానే ఉన్నాను. ఎప్పుడైతే తిన్నానో అప్పటి నుంచి నీరసం స్టార్ట్ అవుతుంది అంటూ బెడ్ పై వాలిపోయింది కావ్య. తనని అలా చూడగానే నవ్వుతూ దగ్గరికి వచ్చి ఒడిలోకి తీసుకుంటాడు. ప్రేమగా ఫోర్ హెడ్ పై కిస్ చేసి ఐ లవ్ యూ సో మచ్ కన్నా అంటాడు. ఐ లవ్ యూ టూ అని గట్టిగా పట్టుకుంది. చేంజ్ చేసుకోవా అని అడుగుతాడు. నా వల్ల కాదు అంటుంది గారాలు పోతూ. ఓకే, కెనాయ్ అని అంటాడు. మీ ఇష్టం అంటూ కళ్ళు మూసుకుంది కావ్య. మెల్లిగా తన జ్యువెలరీ మొత్తం తీసేస్తాడు. ఆ తర్వాత గాజులు, ఇంకాసేపటికి చీర కూడా తీసేసి నైట్ సూట్ తొడుగుతాడు. అట్లీస్ట్ ఫేస్ వాష్ అన్న చేసుకోవచ్చు కదా అంటాడు. "ఉహుం, చాలా వర్క్ అయింది, నా కాళ్ళు లాగుతున్నాయి అంటుంది. ఓకే ఓకే అని తనని 2 చేతుల్లో లిఫ్ట్ చేసి వాష్రూమ్ కి తీసుకెళ్లి ఫేస్ వాష్ చేయించుకొని తీసుకొచ్చి పడుకోబెడతాడు. చాలా ఫ్రీగా అనిపిస్తుంది కావ్యకి. బామ్ తీసుకొచ్చి కాళ్ళకు పెట్టబోతే చటుక్కున లేచి కూర్చొని ఏం చేస్తున్నారు మీరు అని అడుగుతుంది. కాళ్ళు నొప్పులవుతున్నాయి అన్నావు కదా, బామ్ పెడితే తగ్గుతుంది అంటాడు కళ్యాణ్. అమ్మో, మీరు నా కాళ్ళు పట్టుకుంటే ఎంత పాపమో తెలుసా. ఇదివరకు ఒకసారి ఇలాగే చేశారు. పైగా ఇవాళ నేను చేసిన పూజా పుణ్యమంతా ఉష్కాకి అయిపోతుంది అంటుంది కావ్య. తన మాటలకి నవ్వి పిచ్చి, అలాంటిది ఏమీ జరగదు అంటూ బలవంతంగా బామ్ అప్లై చేస్తాడు కాళ్ళకి. అలా కాసేపు కబుర్లు చెప్తూనే నిద్రలోకి జారుకుంటుంది కావ్య. నెక్స్ట్ డే మార్నింగ్ సాహితి ఏడుస్తూ ఫోన్ పట్టుకుని కావ్య దగ్గరికి వస్తుంది. కళ్యాణ్కి టిఫిన్ వడ్డిస్తున్న కావ్య ఏం జరిగిందో అని కంగారు పడుతూ, ఏమైంది సాహి, ఎందుకు ఏడుస్తున్నావు? కళ్యాణ్ కాల్ ఏమైనా చేశాడా, ఏమైనా అన్నాడా అని అడుగుతుంది చెల్లెల్ని. అది కాదక్కా, అమ్మ కాల్ చేసింది అంటుంది రొప్పుతూ. అమ్మకి ఏం జరిగింది కంగారు పడిపోతుంది కావ్య. ఇష్, ఈ సెంటిమెంట్ ఏంట్రా బాబు అనుకుంటూ, మీ మదర్కి ఏమీ కాలేదు, నువ్వు కంగారు పడకు అంటాడు టిఫిన్ చేస్తూ కళ్యాణ్. అమ్మకి ఏం జరగలేదు అంటుంది సాహితి కూడా ఏడుస్తూ. ముందు ఆ అమ్మాయిని కూర్చోబెట్టు, కాస్త మంచినీళ్ళు ఇవ్వవే అంటుంది శాంతమ్మ. సాహితిని కూర్చోబెట్టి వాటర్ తాగాక కాస్త నెమ్మదిగా చెప్పు అంటుంది కావ్య ఏడుస్తూ. నాన్నని పోలీసులు అరెస్ట్ చేశారంట అంటూ ఆగి ఆగి చెప్తుంది. వాట్, ఎందుకు కంగారుగా అడుగుతుంది కావ్య. తెలీదక్కా, నిన్న సాయంత్రం తీసుకెళ్లారంట స్టేషన్ కి. నైట్ వరకు ఎదురు చూసి నాన్నకి కాల్ చేస్తే మార్నింగ్ వచ్చేస్తారని చెప్పాడంట పోలీస్ స్టేషన్ లో. మళ్ళీ ఇందాక కాల్ చేసిందంట. ఆయనకు జైల్ కన్ఫర్మ్, ఇక ఇంటికి రాడు అని చెప్పారంట
అంటుంది ఏడుస్తూ సాహితి. అదేంటి, కారణం లేకుండా అరెస్ట్ చేస్తారా? చేస్తే చూస్తూ ఊరుకుంటామా? నువ్వు ఏడవకు, మనం వైజాగ్ వెళ్దాం అంటుంది కావ్య సాహితిని ఊరుకోబెడుతూ. ఎక్కడికి వెళ్ళేది? మీ నాన్న ఏం పత్తిత్తు ఏం కాదు. కారణం లేకుండా అరెస్టు చేయడానికి పోలీసులు పిచ్చోళ్ళు కాదు అంటాడు కళ్యాణ్. ప్లీజ్ కళ్యాణ్, ఇలాంటి టైంలో జోకులేంటి? ఒకవేళ కారణం ఉంటే తెలుస్తుంది కదా అక్కడికి వెళ్తే అంటుంది కావ్య. వేరే వాళ్ళ స్థలాలు కబ్జాలు చేసి అమ్మాలని చూస్తే ఇలాగే జైలు పాలవుతారు అంటాడు కళ్యాణ్. అంటే కాసేపు ఆలోచించి, అంటే మీకు ఈ మ్యాటర్ తెలుసా? డౌట్ఫుల్ గా ఫేస్ పెట్టి అడుగుతుంది కావ్య. ఆ తెలుసు, నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తాడు. కావ్య ఇంకా సాహితి ఇద్దరు ఆశ్చర్యంగా చూస్తారు. అలాగే తమ ఇంట్లో వాళ్ళు కూడా. అంటే మీరే అరెస్ట్ చేయించారా? కోపంగా అడుగుతుంది కావ్య. ఆల్మోస్ట్ అలాంటిదే. ఈ విషయంలో క్రెడిట్ మొత్తం నాకే అంటాడు కళ్యాణ్. ఇంతలో శాంతమ్మ, ఎంత మంచి పని చేశావురా, ఇన్నాళ్లకు నా కోరిక తీరింది అంటూ దూరం నుంచే మెటికలు విరుస్తుంది. నీ కళ్ళల్లో ఆనందం చూడాలని నేను కూడా ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నాను అంటాడు కళ్యాణ్. పిచ్చ కోపం వస్తుంది కావ్యకి. అయినా మింగుకొని, మరీ శాడిస్టులా కనిపిస్తున్నారు మీరిద్దరు నాకు అంటుంది కోపంగా కావ్య. మనిద్దరికే శాడిస్ట్ అని పేరు పెడితే మరి వాళ్ళ నాన్నకి ఏం పేరు పెడుతుందో అడుగు నానమ్మ అంటాడు కళ్యాణ్. ఆ మాటకి ఇంట్లో వాళ్ళతో పాటు సాహితికి కూడా నవ్వొస్తుంది. కానీ కంట్రోల్ చేసుకుంటుంది. ఏం తమాషాగా ఉందా మీకు? అక్కడ మా అమ్మ ఒక్కతి పిచ్చిదానిలాగా ఏడుస్తూ ఉంది. మా చెల్లెలేమో ఇక్కడే ఉంది. ఇలాంటి టైంలో కుళ్ళు జోకులు వేస్తే బాగుండదు చెప్తున్నా. వెంటనే ఫోన్ చేసి మా నాన్నని వదిలేయమని చెప్పు ఆర్డర్ వేస్తుంది కావ్య కళ్యాణ్కి. కళ్యాణ్ కూడా తగ్గను అన్నట్టుగా ఆ నారాయణను వదిలే ప్రసక్తే లేదు. ఒక్కసారి కాదు 2 సార్లు నా ప్రాపర్టీ మీద కన్నేశాడు. అందుకే నేను వదలను. ఒకవేళ నేను వదిలినా మా కంపెనీ లాయర్ అసలు వదలడు. కొన్నిసార్లు కంపెనీ మంచి కోసం లాయర్ల అడ్వైస్ ఓనర్లు వినాల్సి వస్తుంది. బట్ నువ్వు ఇంతలా బాధపడుతున్నావు కాబట్టి నీకొక హెల్ప్ చేయగలను. శరత్ మార్నింగ్ వైజాగ్ వెళ్ళాడు. ఇంకో 2 అవర్స్లో మీ మదర్ ఇక్కడికి వస్తుంది. మీరేం టెన్షన్ అవ్వకండి అంటాడు కళ్యాణ్. ఇక ఇద్దరు షాక్ అయిపోతారు. అమ్మ వస్తుందా అంటుంది సాహితి. అమ్మ సంగతి సరే, మరి నాన్న సంగతేంటి అని అడుగుతుంది కళ్యాణ్ని. చేసిన వాళ్ళకి చేసినంత. ఏం జరుగుతుందో నాకు కూడా తెలియదు. కోర్టులో ఎంత శిక్ష వేస్తారో ఏంటో అంటాడు కళ్యాణ్. కళ్యాణ్, అనవసరంగా నన్ను రెచ్చగొట్టొద్దు. అయినా మీ ప్రాపర్టీ మీద మా నాన్న ఎందుకు కన్నేశాడు అని అడుగుతుంది కావ్య. అదే బంగారం, మన 3 ఎకరాల పొలం ఉంది కదా, దానిపైన. ఒకరికి కాదు, ఇది వరకు ఇద్దరికి అమ్మ చూపాడు. మొదటిసారి వార్నింగ్ ఇచ్చి వదిలేశాం. బట్ బుద్ధి మారలేదు. కుక్క తోక వంకర అని మళ్ళీ అదే పని చేశాడు. అందుకే అరెస్ట్ చేశారు అంటాడు కళ్యాణ్. హలో సార్, అది మీ ప్రాపర్టీ కాదు, నాకు మా అమ్మమ్మ వాళ్ళు ఇచ్చింది. మధ్యలో మీకెందుకు అడుగుతుంది కావ్య. ఇదేంటి, అక్క నాన్న కోసం తన భర్తతో గొడవ పడుతుంది. మళ్ళీ వాళ్ళకి కోపం వస్తే ఇంట్లో లేనిపోని సమస్యలు తెచ్చుకున్నట్లే కదా అని తన మనసులో అనుకుంటుంది సాహితి. అవునా, అయితే మీ అమ్మమ్మ వాళ్ళు ఇచ్చిన ప్రాపర్టీ నీది అని ఒప్పుకుంటాను. మరి నువ్వు ఎవరిది? నాది కదా అంటాడు కళ్యాణ్. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే తప్పకుండా కామెంట్లో నాకు చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరొక మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను. మైత్రి.